గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హ్యాపీ మ్యాథ్స్. నిన్నటి క్లాస్లో మనం 10th క్లాస్ చాప్టర్ 2 సెట్స్ ఎక్సర్సైజ్ 2.2 కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 10th క్లాస్ చాప్టర్ 2 సెట్స్ దీంట్లో ఎక్సర్సైజ్ 2.3 స్టార్ట్ చేసుకుందాం. క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, which of the following sets are equal? which of the following sets are equal? ఇచ్చిన వాటిలో ఏ సెట్స్ ఈక్వల్ గా ఉంటాయి అని అడుగుతున్నారు. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ది వర్డ్ FOLLOW follow. B is equal to set of x such that x is a letter in the word flow. C is equal to set of x such that x is a letter in the word wolf. చూద్దాం అసలు ఆ సెట్స్ ఈక్వల్ అంటే ఏంటి. ఒక 2 సెట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ రెండు ఈక్వల్ చెప్పాలంటే రెండు సెట్స్లో కూడా ఎగ్జాక్ట్గా అవే ఎలిమెంట్స్ ఉండాలి. ఏ అనేటువంటి సెట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో బిలో కూడా అవే ఎలిమెంట్స్ ఉంటే కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏ బిలు ఈక్వల్ సెట్స్ అని అంటాం. సరే చూద్దాం, ఏ అనేటువంటి సెట్టు, బి అనేటువంటి సెట్టు, సి అనేది ఈక్వలా కాదా అనేది చూద్దాం. ఫస్ట్ గివెన్ దాట్ ఉన్నట్లుగా వేసుకుంటాం. మరి బోర్డు సరిపోదు కాబట్టి నేను జస్ట్ ఆన్సర్స్ మాత్రం వేస్తున్నాను. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇవి కూడా రాసుకోవాలి, ఉన్నట్లుగా రాసుకోవాలి. గివెన్ దాట్ అని చెప్పేసి ఏ ఈజ్ ఈక్వల్ టు అని రాసుకోవాలి. సరే, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ది వర్డ్ ఫ్లో. ఫాలో, ఫస్ట్ వన్ ఫాలో, that is equal to A is equal to set of, చూడండి FOLLOW దాంట్లో ఉండేటువంటి లెటర్స్ ఏంటో చూద్దాం. ఎఫ్ అయిపోయింది, నెక్స్ట్ కామా, ఓ అయిపోయింది, ఎల్, ఇంకో ఎల్ కూడా ఉంది కదా, 2 టైమ్స్ వస్తే ఒక్కసారి రాస్తే సరిపోతుంది. ఎల్ కూడా అయిపోయింది. ఓ ఆల్రెడీ రాసేసాం కదా, నెక్స్ట్ డబ్ల్యూ. ఈ విధంగా ఎలిమెంట్స్ని కామాల చేత వేరు చేసుకొని రాయాలి. ఏ అనేటువంటి సెట్ అయిపోయింది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ది వర్డ్ ఫ్లో. కాబట్టి ఆన్సర్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్. మరి FLOW ఫ్లోలో ఉన్నటువంటి లెటర్స్ ఎలిమెంట్స్గా కామాల చేతి రాద్దాం. ఎఫ్ అంటే ఎఫ్ కామా, ఎల్ కామా, ఓ కామా, డబ్ల్యూ. అంటే ఈ ఎలిమెంట్స్లో ఏవి కూడా రిపీట్ అవ్వాల కాబట్టి మొత్తం ఉన్నట్లుగా రాసాం. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ది వర్డ్ వుల్ఫ్. మరి దీంట్లో చూసుకుంటే WOLF ఉన్నటువంటి ఎలిమెంట్స్ చూద్దాం. W అంటే W, O అంటే O, ఎల్ఫ్ అంటే ఏవి రిపీట్ కావాలా, ఉన్నట్లుగా రాసాం. కాకపోతే ఆ లెటర్స్ని కామాల చేత వేరు చేసాం. మరి ఇక్కడ ABC ఈక్వల్ ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో చూడండి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అన్నిట్లో కూడా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి 4 ఎలిమెంట్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయా? ఎఫ్ ఎఫ్ ఎఫ్, ఓ ఓ ఓ, ఎల్ ఎల్ ఎల్, డబ్ల్యూ 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 అన్నిట్లో కూడా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవే ఎలిమెంట్స్ ఉన్నాయి, సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి 3 కూడా ఈక్వల్ సెట్స్. అదే రాసుకుందాం. we observe that A comma B comma C have same elements. Therefore A is equal to B is equal to C. Therefore A comma B comma C are equal sets. చూసారా, అన్నిట్లో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక వాటిని ఈక్వల్ సెట్స్ అంటారు. దీంతో మనకి ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయ్యింది. సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ సెట్స్
and fill up the blank in the statement given below with is equal to or not equal to so as to make the statement true. మళ్ళా చదువుతున్నాను. Consider the following sets and fill up the blank in the statement given below with is equal to or not equal to so as to make the statement true. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు ఉపయోగించి రాయండి అంటున్నారు. సరే, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ది ఫస్ట్ 3 న్యాచురల్ నంబర్స్, సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏబిసిడి, డి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ డిసిఏబి, ఈ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ ఏఈఐఓయు, డి ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇవి మనకి ఇచ్చినటువంటి సెట్స్. మరలా చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ది ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. మరి ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అంటే సెట్ ఆఫ్ 1 2 3నే కదా న్యాచురల్ నెంబర్స్. 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. వాటిలో ఫస్ట్ 3 నంబర్స్ అన్నాడు కాబట్టి మనం రాసేసుకున్నాం. నెక్స్ట్ సి ఏబిసిడి, డి డిసిఏబి, ఈ ఏఈఐఓయు, ఎఫ్ సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. మరి సెట్ ఆఫ్ ఓవెల్స్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఓవెల్స్ ఏంటి? ఏఈఐఓయు. సెట్ ఆఫ్ ఏ కామా ఈ కామా ఐ కామా ఓ కామా యు. ఓకే, రాసుకున్నాం. ఇప్పుడు బిట్స్ చూద్దాం. ఏ బి ఈక్వలా కాదా? ఈక్వల్ అంటే ఏలోను బిలోను సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి, ఎగ్జాక్ట్గా అవే ఎలిమెంట్స్ ఉండాలి. అవే ఉంటే కనుక ఈజ్ ఈక్వల్ టు అని, లేదంటే కనుక నాట్ ఈక్వల్ టు అని చెప్పేయచ్చు. ఏలోను బిలోను చూడండి, ఏలోనేమో 1 2 3లో ఉన్నాయి, బిలో కూడా 1 2 3 ఉన్నాయి, సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ టు అయిపోయింది. సెకండ్ బిట్ ఏ కామా ఈ, ఏను ఈను. ఏలో ఉన్నటువంటివి 1 2 3, ఈలో ఉన్నవి ఏఈఐఓయు. 1 2 3 ఏఈఐఓయు. మరి అవే ఎలిమెంట్స్ ఉన్నాయా? లేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు. సి అనేటువంటి సెట్, డి అనేటువంటి సెట్. సిలో ఏబిసిడి, డిలో డిసిఏబి. చూడండి 1 2 3 4, 1 2 3 4. రెండిట్లో కూడా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవే ఎలిమెంట్స్ ఉన్నాయా? ఏ ఉంది, బి ఉంది, సి కూడా ఉంది, డి కూడా ఉంది. సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు. గమనించారా? ఆర్డర్ వేరుగా ఉండొచ్చు కానీ ఎలిమెంట్స్ మాత్రం ఈక్వల్గా ఉన్నాయి. సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు సెట్స్ని ఏమంటాము? ఈక్వల్ సెట్స్ అంటాం. డి అనేటువంటి సెట్, ఎఫ్ అనేటువంటి సెట్. డిఎఫ్, ఇదిగోండి డి, ఇదిగోండి ఎఫ్. డిసిఏబి, ఏఈఐఓయు రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి నాట్ ఈక్వల్ టు. ఎఫ్ అనేటువంటి సెట్, ఏ అనేటువంటి సెట్. ఎఫ్లో ఏఈఐఓయు ఉంది, ఏలో 1 2 3 ఉన్నాయి. రెండు అసలు వేరువేరు ఎలిమెంట్స్ కాబట్టి నాట్ ఈక్వల్ టు. డిఈ, డి అనేటువంటి సెట్లో మనకి డిసిఏబి, ఈ అనేటువంటి సెట్లో ఏఈఐఓయు. దీంట్లో వేరువేరు ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నాట్ ఈక్వల్ టు. ఎఫ్ అనేటువంటి సెట్లో బి అనేటువంటి సెట్, ఇదిగోండి ఈ రెండు. ఏఈఐఓయు 1 2 3 రెండు వేరువేరుగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇది కూడా నాట్ ఈక్వల్ టు. స్టూడెంట్స్ గమనించారా? మరి మనం చూసుకుంటే ఈక్వల్ సెట్స్ అంటే ఎగ్జాక్ట్గా అవే ఎలిమెంట్స్ ఉండాలి. అలా ఉంటే కనుక ఈక్వల్ సెట్స్ అంటారు. దీంతో మనకి సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ నాట్. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ నాట్. ఇచ్చినటువంటి సెట్స్లో రెండు ఈక్వల్ సెట్సా కాదా అని అడుగుతున్నారు. చూద్దాం. ఫస్ట్ బిట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏబిసిడి,
బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ డిసిఏబి. మరి ఈ రెండు ఈక్వల్ అవుతాయా కాదా? ఈక్వల్గా ఉండాలంటే ఏముండాలి? ఆ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎగ్జాక్ట్గా అవే ఉండాలి, సేమ్ ఎలిమెంట్స్ అయి ఉండాలి. మరి చూద్దాం. దీంట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో కూడా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ ఏ, బి బి, సి సి, డి డి. ఏలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో సెట్ బిలో కూడా అవే ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఏ అండ్ బి హ్యావ్ సేమ్ ఎలిమెంట్స్, దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఓకేనా? ఫస్ట్ దానికి ఆన్సర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ సెకండ్ బిట్. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 4, 8, 12, 16. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 8, 4, 16, 18. మరి ఏ సెట్ బి సెట్ రెండు ఈక్వలా కాదా చూడాలి. ఈక్వల్ అంటే రెండిట్లో సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. చూద్దాం. 1, 2, 3, 4. సెట్ ఏలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ బిలో కూడా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి ఎగ్జాక్ట్ అవే ఎలిమెంట్స్ ఉన్నాయా చూద్దాం. చూడండి. 4, 4, ఓకే. 8, 8, 12, 12 లేదు కదా. మరి 16, 16. మరి బిలో మనకు చూసుకుంటే 12 లేదు. చూడండి. 4, 4, 8, 8. 12 ఎక్కడ ఉంది? ఇక్కడ 12 లేదు. కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు బి. స్టూడెంట్స్ గమనించారా? ఎలిమెంట్స్ నెంబర్ 4 ఇక్కడ 4 ఉన్నాయి, కానీ సేమ్ ఎలిమెంట్స్ లేవు. కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ థర్డ్ బిట్. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. మరి ఇక్కడ రాస్టర్ ఫామ్ లో ఉంది కాబట్టి మామూలుగానే చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10. మరి ఇది సెట్ బిల్డర్ ఫామ్ లో ఉంది కాబట్టి రాస్టర్ ఫామ్ లో రాసుకుందాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్. ఈవెన్ ఇంటీజర్స్ అంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16 ఈవెన్ నెంబర్స్ రాసుకోవచ్చు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. 10 కంటే తక్కువ అంటే 2, 4, 6, 8, 10. 10 వరకు మాత్రమేనంట. ఓకేనా? ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 10 కంటే తక్కువ. చూడండి, 10 వరకు రాసేసుకున్నాం. మరి దీంట్లో చూడండి. 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్. 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్. ఎగ్జాక్ట్గా అవే ఉన్నాయా? 2, 2, 4, 6, 8, 10 సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అదే రాసుకుందాం. ఏ కామా బి సెట్స్ హ్యావ్ సేమ్ ఎలిమెంట్స్, therefore A is equal to B. ఓకే. సెట్ బిల్డర్ ఫామ్ ని రాస్టర్ ఫామ్ లో రాసుకుంటే కనుక ఈక్వల్ గా వచ్చేసింది. నెక్స్ట్ ఇది చూద్దాం. A is equal to set of x such that x is a multiple of 10. B is equal to set of 10, 15, 20, 25, 30 and so on. మరి బిల్డర్ ఫామ్ ని రాస్టర్ ఫామ్ లో రాసుకుందామా? A is equal to set of x is a multiple of 10. Multiple of 10 అంటే 10 multiples. 10 table. 10 ones are 10, 10 twos are 20, 30, 40, 50 and so on. 10 table రాసుకున్నాం. మరి బి ఆల్రెడీ రోస్టర్ ఫామ్ ఇచ్చేసారు కదా, ఉన్నది ఉన్నట్లుగా 10, 15, 20, 25, 30 and so on ఉన్నది ఉన్నట్లుగా రాసుకున్నాం. మరి ఈ సెట్ ఏ సెట్ బి ఈక్వలా చూద్దాం. సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. 10 ఓకే 10 ఉంది. 20 ఉంది. ఎక్స్ట్రా ఇక్కడ 15 ఒకటి ఉందిగా, మరి ఇక్కడ 15 లేదు. కాబట్టి ఏ కామా బి డస్ నాట్ హ్యావ్ సేమ్ ఎలిమెంట్స్, therefore A not equal to B. మరి ఏలోను బిలోను సేమ్ ఎలిమెంట్స్ లేవు. చూడండి 10, 20, 30 ఇక్కడ 10, 15, 20, 15, 25 వీటిలో లేవుగా.
కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు బి. దీంతో మనకి థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, స్టేట్ ది రీజన్స్ ఫర్ ఫాలోయింగ్. అంటే ఇచ్చిన వాటికి కారణాలు తెలపమంటున్నాడు. ఫస్ట్ వన్, set of 1 2 3 4 5 6 7 8 9 10 is not equal to set of x such that x belongs to natural numbers and 1 less than x less than 10. చూద్దాం ఎందుకని కాదో చూద్దాం. ఫస్ట్, given that ఇచ్చినట్లుగా set of 1 2 3 and so on 10 is not equal to x such that x belongs to natural numbers and 1 less than x less than 10. బిల్డర్ ఫామ్లో ఇచ్చారు కాబట్టి మనం రోస్టర్ ఫామ్లో రాసుకుందాం. x అనేటువంటి ఎలిమెంట్ న్యాచురల్ నెంబర్స్ అంట. అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్ న్యాచురల్ నెంబర్స్ అవి. ఓకే, కండిషన్ అయిపోయింది. నెక్స్ట్, x అనేది 1కి 10కి మధ్యలో ఉంటుందంట. 1కి 10కి మధ్యలో అంటే 2 3 4 5 6 7 8 9. చూసారా, ఇక్కడ 1 10 రాదు. ఎందుకంటే 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 10. అంటే ఎక్స్ అనేది 1కి 10కి మధ్యలో ఉంటుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 1 వచ్చేది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 10 కూడా వచ్చేది. ఆర్ ఈక్వల్ టు ఇవ్వలేదు కదా, ఈక్వల్ ఇవ్వలేదు కాబట్టి లెస్ దాన్ అన్నారు కాబట్టి 1 వదిలేసి 10 వదిలేసి మిగిలిన నెంబర్స్ రాసుకోవాలి. మరి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ చూడండి. మరి ఎల్హెచ్ఎస్లో 110 ఉంది, ఆర్హెచ్ఎస్లో 110 ఉందా? లేదు. కాబట్టి రెండు ఈక్వల్ కాదు. అదే రీజన్ రాద్దాం. ఇన్ ఎల్హెచ్ఎస్ 1, 10 ఎలిమెంట్స్ ఈస్ దేర్. బట్ ఇన్ RHS 1, 10 elements is not there. Hence it is not equal. Okay, reason was second bit. Set of 2 4 6 8 10 not equal to set of x such that x is equal to 2n plus 1 and x belongs to n. సరే చూద్దాం. మరి ఈ రెండు నాట్ ఈక్వల్ అంట. ఈక్వల్ కాదు. ఎందుకని? ఈ రెండు ఈక్వల్ సెట్స్ కాదు. ఎందుకని రీజన్ చూద్దాం. సెట్ ఆఫ్ రోస్టర్ ఫామే కాబట్టి 2 4 6 8 10 ఉన్నట్లుగా రాసుకున్నాం. మరి సెట్ బిల్డర్ ఫామ్ కూడా రోస్టర్ ఫామ్ లో రాసుకుందాం. ఇక్కడ ఏమన్నారు? x is equal to 2n plus 1, x belongs to n. అంటే x belongs to n means x అంటే set of natural numbers 1 2 3 4 5 6 and so on. natural numbers అంట. కండిషన్ ఏమి ఇచ్చారు? x is equal to 2n plus 1. x is equal to 2n plus 1 కండిషన్ ఇచ్చారు. మరి చూద్దాం. ఫర్ x is equal to ఫర్ n చూడండి, n is equal to 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. x is equal to 2 into 1 plus 1. n ఉన్న ప్రతి చోట కూడా 1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దట్ ఈస్ ఈక్వల్ టు 2 1s are 2 plus 1 దట్ ఈస్ ఈక్వల్ టు 3. అంటే 3 కామా నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ n ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 2 into 2 plus 1. 2 into 2 plus 1. 2 2s are 4 plus 1 అంటే 5. ఇదిగోండి 5. నెక్స్ట్ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 3. ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసాం, 2 సబ్స్టిట్యూట్ చేసాం, ఇప్పుడు 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. కాబట్టి x వాల్యూ ఎంత అవుతుంది? 2 into 3 plus 1. 2 3s are 6 plus 1 that is equal to 7. 1 2 3 అయిపోయింది. ఇప్పుడు n is equal to 4. x value 2 into 4 plus 1
2 4s are 8 plus 1 that is equal to 9 and so on. ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కంపేర్ చేసుకుంటే మరి సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయా? 2 ఉంది, లేదు. 4 ఉంది, లేదు. అసలు ఎక్కడ పొంతన లేదు. కాబట్టి ఈ రెండు ఈక్వల్ సెట్స్ కావు. అది ఒక రీజన్. ఇంకా ఏంటంటే ఏ అనేటువంటి సెట్లో పరిమితంగా ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే ఫైనైట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి 10తో ఆగిపోయింది. ఇట్ ఈస్ ఎ ఫైనైట్ సెట్. బట్ ఆర్హెచ్ఎస్ ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ సెట్. అపరిమితం, లేవు, కంటిన్యూస్గా వెళ్ళిపోతూనే ఉన్నాయి. చూసారా? అండ్ సో ఆన్. అంటే ఇట్ ఈస్ ఏ ఇన్ఫైనైట్ సెట్. అదే రాసుకుందాం. ఇన్ LHS, RHS, there is no same elements. And in LHS, it is a finite set. LHS is a finite set, but RHS is infinite set. చూసారా? అంటే LHS లో ఫైనైట్ సెట్, RHS అనేది ఇన్ఫైనైట్ సెట్. అంతేకాకుండా అసలు దాంట్లో సేమ్ ఎలిమెంట్స్ లేనే లేవు. కాబట్టి నాట్ ఈక్వల్ టు అంటే రెండు ఈక్వల్ సెట్స్ కావు. 2 బిట్స్ కంప్లీట్ అయినాయి. థర్డ్ బిట్, సెట్ ఆఫ్ 5 15 30 45 not equal to set of x such that x is a multiple of 15. చూద్దాం. ఇచ్చినట్లుగా set of 5 15 30 45 not equal to set of set builder ఫామ్ ని రోస్టర్ ఫామ్ లో రాసుకుందాం. x is a multiple of 15 అంటే 15 టేబుల్. 15 1s are 15, 15 2s are 30, 15 3s are 45, 60, 75 and so on. LHS లో RHS చూసుకుంటే ఇదేమో ఫైనైట్ సెట్, ఇదేమో ఇన్ఫైనైట్ సెట్. ఎందుకని? చూడండి 45తో ఆగిపోయింది. పరిమితంగా ఉన్నాయి కాబట్టి ఫైనైట్ సెట్. అది కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంది, అది ఇన్ఫైనైట్ సెట్. ఇంకా LHS లో 5 ఉంది, RHS లో 5 ఉందా? లేదు. అదే రాసుకుందాం. రీజన్ అడిగారు కాబట్టి అవే రాసుకుందాం. ఇన్ LHS 5 is there and it is a finite set. But in RHS 5 is not there. And also RHS is a infinite set and it is an infinite set. Reason rasya. Next, fourth bit. Set of 2 3 5 7 9 not equal to set of x such that x is a prime number. చూద్దాం. ఇచ్చినట్లుగా రోస్టర్ ఫామ్ లో రాసుకుందాం. సెట్ ఆఫ్ 2 3 5 7 9 రాసుకుందాం. నాట్ ఈక్వల్ టు సెట్ బిల్డర్ ఫామ్ రోస్టర్ ఫామ్ లో రాసుకుందాం. x ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. మరి ప్రైమ్ నంబర్స్ తెలుసు కదా, 2 3 5 7 11 13 17 and so on. ఇది ప్రైమ్ నంబర్స్. రెండు నాట్ ఈక్వల్ అన్నారు. ఎందుకని? చూడండి, LHS అనేది ఫైనైట్ సెట్, RHS అనేది ఇన్ఫైనైట్ సెట్. 9తో ఆగిపోయింది కాబట్టి ఫైనైట్, అది ఆగల, అట్లా సువాన్ వెళ్ళిపోతూ ఉంది కాబట్టి ఇన్ఫైనైట్ సెట్. అది ఒక రీజన్. ఇంకా LHSలో 9 ఉంది, మరి RHSలో 9 ఉందా? లేదు. అది ఒక రీజన్. 2 రీజన్స్ చెప్పొచ్చు మనం, అదే రాసుకుందాం.
In LHS, 9 is there, and it is a finite set. But in RHS, 9 is not there, and it is an infinite set. చూసారా, 2 రీజన్స్ చెప్పుకున్నాం. అందువల్ల అది ఈక్వల్ సెట్స్ కాదు. దీంతో మనకి 4th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th క్వశ్చన్, లిస్ట్ ఆల్ ది సబ్సెట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్. లిస్ట్ ఆల్ ది సబ్సెట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్. ఇచ్చినటువంటి సెట్కి సబ్సెట్స్ అన్నీ రాయండి అంటున్నారు. ఫస్ట్ బిట్, B ఈజ్ ఈక్వల్ టు PQ, P కామా Q. ఈ సెట్కి సబ్సెట్ రాయాలి. చూద్దాం. సబ్సెట్స్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు చూద్దామా, సబ్సెట్స్ ఆఫ్ B. ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ప్రతి సెట్కి కూడా 5 అనేది సబ్సెట్టే, కాబట్టి 5 అనేది ఒక సబ్సెట్ అయింది. నెక్స్ట్ దీంట్లో విడివిడిగా రాద్దాం. P అనేటువంటి సెట్ P అయిపోయింది. నెక్స్ట్ Q అనేటువంటి సెట్, ఇంకా ఎవ్రీ సెట్ ఈస్ సబ్సెట్ ఇట్ సెల్ఫ్, కాబట్టి P కామా Q లేదా B కూడా రాసుకోవచ్చు. చూసారా, 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. నెక్స్ట్ P అనేది వేరుగా రాసాం, Q అనేది వేరుగా రాసాం, PQ కలిపేసి వేరుగా రాసాం. ఇది B యొక్క సబ్సెట్స్. నెక్స్ట్ సెకండ్ బిట్, C ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ X, Y, Z. వీటికి సబ్సెట్స్ రాయాలి. చూద్దాం. సబ్సెట్స్ ఆఫ్ C, 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, మనకు తెలుసు. ఫస్ట్ రాసేసుకుందాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ X, సెట్ Y, సెట్ Z. ఒక్కొక్క దాన్ని సెట్లో చూపిద్దాం. ఒక్కొక్కటే అయిపోయింది. నెక్స్ట్ 2 2 చూద్దాం. X నుంచి XY, మళ్ళా XZ, XY, XZ. X నుంచి అయిపోయింది. మళ్ళీ ఒకసారి Xతో స్టార్ట్ చేస్తున్నాం. XY, XZ, Xతో అయిపోయింది. నెక్స్ట్ Yతో YZ, అంతే. Xతో రాసాం, Yతో రాసాం. నెక్స్ట్ XYZ, ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అవి సబ్సెట్స్ ఆఫ్ C. థర్డ్ బిట్, D ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ A, B, C, D. చూద్దాం. సబ్సెట్స్ ఆఫ్ D. ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ది సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, కాబట్టి 5 రాసుకుందాం. ఒక్కొక్కటి విడివిడిగా రాసుకుందాం. సెట్ ఆఫ్ A, సెట్ ఆఫ్ B, సెట్ ఆఫ్ C, సెట్ ఆఫ్ D. సెట్ ఆఫ్ A, సెట్ ఆఫ్ B, సెట్ ఆఫ్ C, సెట్ ఆఫ్ D. ఒక్కొక్కటి అయిపోయింది. నెక్స్ట్ 2 2 ఎలిమెంట్స్తో స్టార్టింగ్ Aతో A, B, A, C, A, D. మళ్ళీ ఒకసారి Aతో స్టార్ట్ చేస్తున్నా. A, B, A, C, A, D, AB, AC, AD. Aతో అయిపోయింది. నెక్స్ట్ Bతో స్టార్ట్ చేస్తున్నాను. BC, BD. చూసారా, Bతో BC, BD. అవే రాసుకుందాం. A అయిపోయింది, B అయిపోయింది. Cతో CD,
టూ ఎలిమెంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ కలిపి ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఏ, ఏబిసి, ఏసిడి, ఏబిడి. చూసారా, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ 1 ఎలిమెంట్తో అయిపోయినాయి, 2 ఎలిమెంట్స్తో అయిపోయినాయి. ఇప్పుడు 3 ఎలిమెంట్స్ స్టార్టింగ్ విత్ ఏతో స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, ఏబిసి అయిపోయింది. నెక్స్ట్ బిని వదిలేసాం, ఏసిడి. నెక్స్ట్ ఏసిడి అదే రాసుకుందాం. అంటే సెట్ ఆఫ్ ఇదిగోండి ఏబిసి, ఏబిసి. నెక్స్ట్ బి వదిలేసాం, ఏసిడి. నెక్స్ట్ ఏబిడి. చూసారా, ఫస్ట్ 1 ఎలిమెంట్తో రాసాం, 2 ఎలిమెంట్స్తో రాసాం, 3 ఎలిమెంట్స్తో కూడా రాసాం. 3 ఎలిమెంట్స్ దగ్గర కన్ఫ్యూజ్ వద్దు. ఫస్ట్ ఏతో ఏబిసి, ఏసిడి, ఏబిడి. ఏతో స్టార్ట్ చేసి రాసాం. మరి బితో కూడా స్టార్ట్ చేసి రాయాలి కదా, బిసిడి. అంతే. ఇక సితో అంటే 3 లేవు కదా, 1 ఎలిమెంట్తో అయిపోయినాయి, 2 ఎలిమెంట్స్తో అయిపోయినాయి, 3 ఎలిమెంట్స్ కూడా అయిపోయినాయి. ఈ 4th ఎలిమెంట్ అంటే ఎవ్రీ సెట్ ఈ సబ్సెట్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, అంటే క్యాపిటల్ డి లేదా సెట్ ఆఫ్ ఏబిసిడి. చూసారా, ఇవి సబ్సెట్స్ ఆఫ్ డి. 3 బిట్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 4th బిట్, E is equal to set of 1, 4, 9, 16. చూద్దాం, సబ్సెట్స్ ఆఫ్ E is equal to E యొక్క సబ్సెట్స్ చూద్దాం. ఫస్ట్ ఏం రాయాలి, 5 is the subset of every set. కాబట్టి 5 empty set is subset of every set. 5 రాసుకున్నాం. నెక్స్ట్ సింగిల్ ఎలిమెంట్ ఉన్నటువంటి సెట్స్, సెట్ ఆఫ్ 1, సెట్ 2, సెట్ 4, సెట్ 9, సెట్ 16 అదే రాసుకుందాం. సెట్ 1, సెట్ 4, సెట్ 9, సెట్ 16. 1 ఎలిమెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు 2 ఎలిమెంట్స్ స్టార్టింగ్ విత్ 1, 1, 4, 1, 9, 1, 16 అదే రాద్దాం. 1, 4, 1, 9, 1, 16. 1తో స్టార్ట్ చేసి అయిపోయినాయి 2 ఎలిమెంట్స్. 4తో స్టార్ట్ చేద్దాం, 4, 9, 4, 16. 4తో కూడా అయిపోయింది. 9తో స్టార్ట్ చేద్దాం, 9, 16. ఓకే, 2 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సెట్ అయిపోయింది. ఇప్పుడు 3 ఎలిమెంట్స్ స్టార్టింగ్ విత్ 1, 1, 4, 9, 1, 4, 16, 1, 9, 16. చూసారా, 1, 4, 9, 1, 4, 16, 1, 9, 16. 1తో స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ 4తో స్టార్ట్ చేద్దాం, 4, 9, 16. 3 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సెట్స్ కూడా అయిపోయినాయి. 4 ఎలిమెంట్స్ ఉన్నది ఈ మాత్రమే కదా, అదే రాసుకుందాం. 1, 4, 9, 16 అంటే ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. మీరు కన్ఫ్యూజ్ అలా ఈ 3 నెంబర్స్ దగ్గరే 3 ఎలిమెంట్స్ దగ్గర వస్తుంది, అది జాగ్రత్తగా చూడండి. దీంతో మనకి 4th బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th బిట్, F is equal to set of 10, 100, 1000. కాబట్టి సబ్సెట్ రాసుకుందాం. సబ్సెట్స్ ఆఫ్ F is equal to 5 is the subset of every set. తెలుసు మనకి, రాసుకుందాం. సింగిల్ ఎలిమెంట్ ఉన్న సెట్స్, సెట్ ఆఫ్ 10, సెట్ ఆఫ్ 100, సెట్ ఆఫ్ 1000.
నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సెట్స్ 10, 100, 10, 1000. 10తో స్టార్ట్ చేద్దాం. అంటే 10, 100, 10,000. 10తో స్టార్ట్ చేసి అయిపోయినాయి. 100తో స్టార్ట్ చేద్దాం. 100,000. 2 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సెట్స్ అయిపోయినాయి. ఈ 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్ ఒకటే కదా ఉంది. అంటే 10, 100, 1000. ఎవ్రీ సెట్ ఈస్ సబ్సెట్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. దీంతో మనకి 5th క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే దీంతో మనకి చాప్టర్ 2 సెట్స్లో ఎక్సర్సైజ్ 2.3 కంప్లీట్ అయిపోయింది. స్టూడెంట్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అన్ని వరుసగా వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. దీంతో మనకి ఎక్సర్సైజ్ 2.3 కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ.